నమస్కారం అండి. ఖమ్మం జిల్లాలో మనకి పెట్రోల్ బంక్ డీజిల్ కలిపి మొత్తం 166 బంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విశ్వనాథం పెట్రోల్ బంక్ కి వచ్చాము. ఈ పెట్రోల్ బంక్ జంక్షన్ లో మొత్తానికి ఈ లాస్ట్ 3 days నుంచి చూసుకుంటే ఇవాళ కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. ఎందుకంటే సోషల్ మీడియాలో మెయిన్ గా చాలా మంది పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, మనం స్టోర్ చేసుకోవాలి, మనం ట్యాంక్ చేసుకోవాలి అని ఒక దీంతో లాస్ట్ 2 days 3 days న్యూస్ కట్టి మొత్తం నింపుకున్నారు. ఇప్పుడైతే మాకు కొంచెం క్రౌడ్ తగ్గింది. బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఈ పెట్రోల్ అండ్ డీజిల్ సప్లై అయితే ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఆర్టిఫిషియల్ గా ఒక షార్టేజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఎక్కువగా కొట్టేసుకోవడం ఫ్యూయల్ ట్యాంక్స్ లో నింపుకోవడం వల్ల, అలాగే బ్యారెల్స్ క్యాన్స్ తో కూడా నింపేవాళ్ళు, అదంతా కూడా స్టాప్ చేసాము. ఇప్పుడు కూడా ఒక 15 కేసెస్ ఆల్రెడీ బుక్ చేసి ఒక 150 లీటర్స్ డీజిల్ అండ్ 200 లీటర్స్ పెట్రోల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. ఇప్పుడు కూడా మార్నింగ్ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అండ్ సేల్స్ ఆఫీసర్స్ తో మాట్లాడడం జరిగింది. మొత్తంగా టోటల్ గా 95 to 100 లోడ్స్ మనకి ఈవినింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ 12 o'clock కూడా కొన్ని లోడ్స్ వస్తూ ఉన్నాయి. బై ఈవినింగ్ చాలా వరకు స్టాక్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూసుకుంటే 166 బంక్స్ లో 42 బంక్స్ ఖాళీ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ పెరగకుండా మేము కూడా కస్టోడియన్ ఆఫీసర్స్ ని, డిఆర్ఓస్ ఎస్పీ సార్ కూడా పోలీస్ సైడ్ నుంచి పోలీసులు పెట్టడం జరిగింది. ఏదైనా సరే చాలా వరకు ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఏదైతే ఫుల్ ట్యాంక్స్ చేయకుండా కొంచెం లిమిట్ చేస్తూ, ముఖ్యంగా హాస్పిటల్స్ కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వీఆర్ అబ్జర్వింగ్ ద సిచ్యువేషన్. ఇప్పుడైతే కొంచెం క్యూ అవి కూడా కొంచెం తగ్గినాయి. రోడ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్.